presence to receive it, we get His very word. ఈ దినమంతా కూడా మనకి సహాయపడి మరలా తన పరిశుద్ధమైన వాక్యములు వినడానికి ప్రభు తన సన్నిధికి నడిపించాడు. Now let us read the word of God from 1 Corinthians chapter 15. 1 కొరింథీ 15వ అధ్యాయం నుంచి వాక్యం చదువుకుందాం. Chapter 15 from verse 1 to 11. We read it alternatively. మొదటి 11 వచనాలు 1 కొరింథీ 15వ అధ్యాయము మొదటి 11 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తున్న పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడింది. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడింది. తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడింది. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. నేనైననేమి వారైననేమి అలాగుననే నేను ప్రకటించుచున్నాను, అలాగుననే మీరును విశ్వసించింది. ప్రార్థన చేస్తుంది. Gracious Father, we thank you and we praise you, Lord. కృపగలిగిన తండ్రి, మరి స్తుతిస్తున్నాము, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We are unworthy servants to stand in thy presence. మీ సన్నిధిలో నిలబడడానికి ప్రభావ మీకు అయోగ్యమైన ఆసనమై ఉన్నారు. Lord, speak of thy precious word upon us and bless us. ప్రభావ మీ అమూల్యమైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరచండి. Fill us with thy word and thy spirit. మీ ఆత్మతో మీ వాక్యముతో మమ్మల్ని నింపండి. And speak to every one of us who are also there and also for us, because you are teaching thy word. ప్రభావ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి. అది వాక్యమును బోధించుచున్న మాతో కూడా మీరు మాట్లాడండి. Lord, help us to know the resurrection power of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని తెలుసుకునే దానికి మాకు సహాయం చేయండి. Lord, open our eyes that we may comprehend thy holy word. ప్రభు నీ పరిశుద్ధమైన వాక్యమును అర్థం చేసుకునే దానికి మా యొక్క నేత్రములు తెరవండి. Lord, anoint thy salvation. ప్రభు మీ దాసులను Let అభిషేకించండి. thy presence be with us. ప్రభు నీ సన్నిధిని మాతో కూడా ఉండదు We కాక. pray in the mighty and holy name of the Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన బలమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.